హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్త రేషన్ కార్డు అంటూ లిస్ట్ ఓపెన్ అయిందండి. ఆ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఆధార్ ద్వారా మనం రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఇటువరకే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అంటూ అందరికీ ఓల్డ్ లిస్ట్ వచ్చింది, ఓల్డ్ నేమ్స్ వచ్చావి అనేసి కామెంట్స్ చేశారు. ఇందులో ఉన్న న్యూ లిస్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇందులో ఉన్న మీ నేమ్ ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అనేది ఒకసారి చేసుకో. మీకు గనక కొత్త లిస్ట్ కావాలనుకో, మీ కామెంట్లో అనేది మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ విలేజ్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఆ లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు అనేది లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోవచ్చండి. కొత్త లిస్టు ఎలా ఉంటుంది, నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబర్తోని ఎలా సెర్చ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకంటూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తానండి. ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళేసి ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకుంటే మీరు గతంలో కానీ మీ సేవలో అప్లై చేసినట్టయితే ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సేవ నెంబర్ అంటే మీ సేవలో అప్పుడు గతంలో అప్లికేషన్ చేసుకున్న నెంబర్, రిసిప్ట్ నెంబర్ ఉంటుంది, లేదా అప్లికేషన్ నెంబర్ కూడా అందులోనే ఉంటుంది. ఈ రెండు అప్లికేషన్ నెంబరు మీ సేవలో అప్లై చేస్తేనేమో మీ సేవలో రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ అంటే మన ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న నెంబర్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యుఐడి నెంబర్ అని ఉంటుంది చూడండి. ఈ యుఐడి నెంబర్ అంటే ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. యుఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబరు. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ ఇక్కడ న్యూ లిస్ట్ అనేది మీకు అప్రూవర్ అయిందా, రిజెక్ట్లో ఉందా, పెండింగ్లో ఉందా, ఏ స్టేటస్లో ఉంది, ఏ స్థితిలో ఉన్నది అనేసి మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయండి. ఇది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూ లిస్ట్ ఎలా ఉంటుంది అనేసి కూడా మీకు చూపిస్తాను. న్యూ లిస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇది అనేది మీకు బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇందులో చూపించొద్దు కాబట్టి బ్లర్ అనేది చేస్తున్నాను. ఇక్కడ న్యూ లిస్ట్ వచ్చేసి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ రిఫరెన్స్ సెకండ్ లిస్ట్ 2 అంటే సెకండ్ లిస్ట్ వచ్చింది ఇది. ఈ లిస్ట్ అనేది మీకు కావాలంటే మీ దగ్గరున్న గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీఓ ఆఫీస్ లేదా జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళేసి మీ ఆధార్ నెంబర్ తీసుకెళ్ళేసి ఇట్లా మాకు రేషన్ కార్డులో నేమ్ వచ్చిందా రాలేదనేది ఒకసారి వెరిఫికేషన్ చేయించుకోండి. అందులో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు అందులో లిస్ట్లో వస్తే ఇప్పుడు అనేది ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అనేది రాలేదు, లిస్ట్లో అయితే నెంబర్ వచ్చింది. ఎప్పుడైనా రావచ్చు. ఆ లిస్ట్లో నెంబర్ అనేది మీరు ఆ రేషన్ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. ఇదండి, ఇలా ఉంటుంది లిస్టు. కాకపోతే మీకు ఎవరికైనా ఇలాంటి లిస్టు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యి మీరు అక్కడ నుంచి ఇలాంటి అప్డేట్స్ పొందొచ్చు. మీకు కూడా రేషన్ కార్డు లిస్ట్లో నేమ్ వచ్చిందా రాలేదా, మీకు ఎఫ్ఎస్సి సెర్చ్లో అనేది ఇందులో ఆధార్ నెంబర్ కొడితే ఏ స్టేటస్ చూపిస్తుంది అనే దాని గురించి నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో కూడా చేద్దామనండి. మనం ఇలాంటి ఏదైనా డౌట్ ఉంటే మనం ప్రతిదీ కూడా నాకు కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ప్రతిదానికి కూడా కామెంట్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.